ఈరోజు వివాహము చేసుకున్న కొద్ది సంవత్సరాలకే, కొద్ది కాలానికే ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నారు. చూడండి, వీడితో బ్రతకడము నా వల్ల కాదు, ఆమెతో బ్రతకడము నా వల్ల కాదు అని ఈరోజు కలుసుందాము అనే నిర్ణయాలు తీసుకున్నాకంటే, ఇక సందర్భం వస్తే కనుక ఆ సందర్భాన్ని సాకుగా చూపించి విడిపోదామని ప్రపోజ్ చేసేవాళ్ళు ఎక్కువైపోయారు ప్రియులారా. ఎంత లవ్ మ్యారేజ్లైనా సరే ఎందుకు లవ్ చేసుకున్నారనంటే మా మనసులు కలిసేయండి అంటారు. అర్థమవుతుందా? ఎంత మనసులు బాగా కలిసినా సరే మీరు గమనించండి, ఈ మనసులు కలిసిన వాళ్ళు జీవితాంతం కలిసే ఉండాలా? కలిసే ఉండాలి. కొట్టుకుంటారండి మనసులు కలిసిన వాళ్ళు? కొట్టుకోరు. మరి వివాహం లవ్ మ్యారేజ్ చేసుకున్న మీరు కూడా ఎందుకు కట్టుకుంటున్నారనంటే మీ మనసులు కలవట్లేదు. ఎప్పుడు మీ మనసులు కలవగలుగుతాయంటే దేవుని యొక్క చట్టం కిందకి ఇద్దరూ రావాలి. దేవునికి మీరు ఇద్దరు ఎప్పుడైతే విధేయత కలిగి జీవించడం ప్రారంభిస్తారో అప్పుడు మనసులు కలిసినట్లు. అమ్మాయి బాగుందనో, అబ్బాయి నచ్చాడనో, మంచి ఉద్యోగమనో, ప్యాకేజ్ అనో, రకరకాల కేటగిరీస్ చూసి వివాహం చేస్తాం కదా. మనం గమనించాలి అసలు వీరిద్దరి గుణాలు దేవునిలో ఎలా ఉన్నాయి. అందుకే దేవుడు చెప్తాడు, విశ్వాసినే వివాహం ఆడాలి. విశ్వాస అంటే క్రైస్తవుడు అంటే క్రీస్తు వంటి స్వభావము కలిగిన వాడు. విశ్వాసిరాలంటే క్రైస్తవరాలంటే క్రీస్తు వంటి స్వభావము కలిగి ఉన్నవారు. సో ఏ ఇద్దరు క్రీస్తు వంటి స్వభావము కలిగి ఉంటారో వారు మాత్రమే వివాహము చేసుకోవడానికి అర్హత పొందినవారు ప్రియులారా. అంటే మనం క్రైస్తవులుగా మారుతున్నామంటే గమనించాలి, క్రీస్తు యొక్క స్వభావము, క్రీస్తు యొక్క గుణాలు, క్రీస్తు యొక్క లక్షణాలు మన హృదయంలోకి వచ్చేయాలి.